గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టిన మంత్రి, సోదరబాబును చాటిన హోంమంత్రి అనితకు అభినందనలు తెలిపిన పోలీసు అధికారులు. అతివలపై దారులు అరికడతామంటూ దీక్ష పూనిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రక్షాబంధన్ పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలంటూ కోరిన విద్యార్థి నాయకులు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఫ్యాన్స్. రక్తదాన శిబిరం, వృద్ధులకు చీరల పంపిణీతో సేవా తత్పరతో అభిమానాన్ని చాటిన ఆయన. ఇక డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాలేరు ఏజెన్సీలో గిరిజనులతో కలిసి ఉల్లాసంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఏజెన్సీకి వెళ్లిన చంద్రబాబు రోజంతా అడవిలో కలిగి తిరుగుతూ ఆదివాసులతో గడిపారు. ఈ సందర్భంగా వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే అరకు కాఫీ తాగారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మరియు పోలీసులకు సంబంధించిన సేవా పథకాలను ఇనాగ్రేట్ చేశారు. సహోదరులు అక్కచెల్లెమ్మల ద్వారా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు ఎక్కడ కూడా 6,000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3,000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల, దాన్ని మళ్ళీ 6,000 చేశాను. ఈరోజు ఒక తృప్తి, దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు, వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దగ్గర 25,000 మంది పిల్లలు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ, వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి ఆటో డ్రైవర్ గిరీష్ యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కోరయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ఉండడంపై అభినందించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. కానిస్టేబుల్ పూర్తి సాయం అందిస్తామని హోంమంత్రి అనిత హితో పలికారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖపట్నంలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైల్లోని యువ ఖైదీలకు రాఖీలు కట్టారు. మంత్రి అనిత మొత్తం 30 మంది ఖైదీలకు స్వయంగా రాఖీలు కట్టి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గంజాయి రవాణాలో నిందితులుగా ఉన్న ఖైదీలకు అవగాహన కల్పించారు. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు. మంచి చెడులను యువత తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. అన్న చెల్లెలకి, అక్క తమ్ములకి, అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్ తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి. అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తాలూకు ఆదరాభిమానాలు పొందడానికి, అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రిజనర్స్ తోని ఈరోజు అది నేను చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 30 మెంబర్స్ NDPS కేసులో ఎవరైతే రిమాండ్ లో ఉన్నారో వాళ్ళని, కొంతమంది కన్విక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్ గా కనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళ అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈ రోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్ గా చేయకూడదు, చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి భాగంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు, మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, అబ్బాయి అమ్మ నాకు తెలియదు, నేను మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను, అది కూడా పొరపాటు NDPS యాక్ట్ లో. సో అన్ని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు, ఫర్దర్ గా ఇలాంటి పనులు చేయమని చెప్పి. నిజంగా పరివర్తన ఎక్కడో ఒకరి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై లేవనెత్తిన అనుమానాలపైన విచారణ జరపాలంటూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జేటీ రామారావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలపై అనేక అనుమానాలు తమకు ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందంటూ ఆరోపించారు. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జీరో డోర్ నెంబర్ పై ఉన్న ఓట్లన్నీ రద్దు చేయాలి. ఎన్నికల సంఘంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. భారత్ లో ఎన్నికల ఓట్లపై చోరీపై విచారణ జరిపించాలి. డిజిటల్ గా వాటర్ స్లిప్లు ఇవ్వాలి. దానం చేయాలి. సంఘం వైఖరి సిగ్గు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్దలు సీనియర్ సిటిజన్ రామచంద్రమూర్తి గారు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారత్లో ఎన్నికల సంఘం అవినీతి అక్రమాల మీద విచారణ జరిపించాలని, ప్రతి ఒక్క ఓటర్ ఐడికి కూడా ఆధార్ లింక్ చేయాలని, ఎన్నికల సంఘం నిక్కచ్చిగా నిబంధనల ప్రకారంగా పాటించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారు ఇటీవల కొంతకాలంగా పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక అనుమానాలు వాళ్ళు పూర్తి స్థాయిలో వెలువెత్తుతున్నప్పటికీ కూడా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేదు. మేమంతా సిద్ధంగా ఉన్నాం, ఎఫిడవిట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల సంఘంతో పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతోంది భారతదేశంలో? ఆనాడు మహారాష్ట్రలో కానీ ఏం జరిగింది, కర్ణాటకలో కానీ, ఇవాళ రాబోయే రోజుల్లో బీహార్లో ఏ రకంగా జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఓట్లు ట్యాంపరింగ్ జరిగాయని, ఈవీఎం స్లిప్లు కూడా తారుమారు అయ్యాయని ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఓట్ల మీద విచారణ జరిపించాలని. అప్స్మా ఆధ్వర్యంలోని ఆలూరు విజ్ఞాన కేంద్రంతో ఫ్రీ ప్రైమరీ టీచర్లకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అప్స్మా బాధ్యతలు చూస్తున్న కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విశాఖ యాజమాన్యం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. నిరంతర విద్యార్థి అయిన ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణ తరగతులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులకు స్కిల్స్ పెరుగుతాయని అన్నారు. పెద్ద సంఖ్యలో టీచర్లు పాల్గొన్నారు. నుండి ఈ విషయాలు ఉన్నారు. ఆ అవకాశం గొప్పతనం చెడులోనూ మన ఏషియన్ కంట్రీస్ లో మనం టాప్ లో ఉన్నాం. మన 2%. అది జపాన్కి సాధ్యమయ్యింది. ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. మినిస్టర్ గా వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఆ స్కూల్ పెట్టి 35 ఏళ్ళు అయింది. సెప్టెంబర్
టీచర్స్ ఆ బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా అపుస్మా అనేది మన రాష్ట్ర స్థాయిలో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అసోసియేషను. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్కి అనుబంధంగా ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అపుస్మాకి మన జిల్లా అసోసియేషన్ విపుస్మా అనేది అనుబంధంగా ఉంది. దాదాపుగా గత 18 ఏళ్ల నుండి ఈ అసోసియేషన్ ద్వారా అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్కు కూడా కావలసినటువంటి లేటెస్ట్ స్కిల్స్ ఒకటి అందించడానికి, తర్వాత వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి అసోసియేషన్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే మామూలుగా మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మిగతా ఎక్కువగా రిసోర్స్ పర్సన్స్ వేరే ఆర్గనైజేషన్స్లో ఉన్నవాళ్ళు దొరికేవాళ్ళు. అలా కాకుండా మా అసోసియేషన్లోనే మా స్కూల్ కరస్పాండెంట్ ఒక ఫ్యామిలీ పూర్తిగా ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు, నేర్చుకున్నారు, ఇంప్రూవ్ చేశారు. దాదాపుగా 15 ఏళ్ల పాటు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసేలాగా చేశారు. వారు మన రామనాయుడు గారు, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్. సో ఆయన ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుండి మన దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఈ విధంగా టీచర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రైమరీకి అలాంటి అవకాశాన్ని మనం మన జిల్లా స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మిత్రులందరూ కూడా సహకరించారు. దాదాపుగా అందరూ చాలా సంతోషంగా మనమేంటి, మన టీచర్స్ ఏంటి, ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి అనేది టీచర్స్ అనుకోకుండా, కరస్పాండెంట్స్ అనుకోకుండా ఆ టీచర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము అంటే టీచర్ ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక గొప్ప నోబుల్ ప్రొఫెషన్. మరి టీచరే ఎంతోమంది బాలబాలికల్ని గొప్ప విద్యార్థికుల్ని తయారు చేయడానికి టీచరే కారకులు. మరి అటువంటి టీచర్స్కి ఎన్రిచ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖ యూనిట్లో. సో దాంట్లో సుమారుగా ఒక 45 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 550 మంది టీచర్స్ ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేసి టీచర్ని ఎన్రిచ్ చేసుకోవడానికి, గుడ్ టీచర్స్ గ్రేట్ టీచర్స్గా మలుచుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. హత్యకులపై దాడులు అరికడతాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మదిలపాలెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రక్షాబంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ మహిళలపై అనేక దాడులు పెరుగుతున్నాయంటూ ఆరోపించారు. ధర్మస్థలి లాంటి ఘటనలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవారు మహిళలపైన దాడులు చేస్తున్నారని అన్నారు. వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని కాపాడడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు. బాబు ఇటు తిరిగి బాబు పక్కన ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా అతిథులపై దాడులను అరికడదాం, సోదరభావాన్ని పెంపొందిద్దామని రక్షాబంధన్ సెలబ్రేట్ చేస్తున్నాం. దీని ముఖ్యోద్దేశం మనందరికీ తెలిసిన విషయం, మన దేశంలో రోజు రోజుకి మహిళల పైన విపరీతమైన దాడులు పెరుగుతున్నాయి. దానికి ముఖ్యమైన ఉదాహరణే ధర్మస్థలంలోని నేడు బయటపడుతున్న వందలాది శవాలు. అలాంటి సంఘటనలు మన విశాఖపట్నంలో కూడా డ్రగ్స్ కారణంగాను, నిరుద్యోగం కారణంగాను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువత సంఖ్య పెరగటం ద్వారాను రోజు రోజుకి హింస పెరిగిపోతుంది. ఈ హింసని అంతమొందించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కోరుకుంటూ ఈ మెసేజ్ ఇవ్వటం కోసం ఈ రోజుని రక్షాబంధన్ చేస్తున్నాం. యువతలకు, మహిళలకు, విద్యార్థులకు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా నిర్వహించే ఈ రక్షాబంధన్ సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా ప్రభుత్వాలని అలాగే పోలీస్ అధికారులని ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మీద విపరీతంగా దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. విద్యార్థుల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, యువతుల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఏదైతే ప్రేమోన్మాదులు ఉన్నారో వాళ్ళని ఆట కట్టించి
ఏదో రక్షాబంధన్ సందర్భంగా సోదరభావాన్ని పెంపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పత్రికాముఖంగా. అయితే ఏదైతే ధర్మస్థల లాంటి కేంద్రాలు ఉన్నాయో వెంటనే విచారణ చేపట్టి కారకులను శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రముఖ సినీ గేయ రచయిత జలాది రాజారావు ఆశయ సాధనకు యువత కృషి చేయాలి అంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జాలాది జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1932 ఆగస్టు 9వ తేదీన కృష్ణా జిల్లా తొండపాడు గ్రామంలో జాలాది జన్మించారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలియజేశారు. పడిబంతులుగా జీవితాన్ని ప్రారంభించి 1970లో మద్రాసు వెళ్లి రంగస్థలానికి గోస్ట్ రైటర్ గా పనిచేస్తారని అన్నారు. సుమారు 275 సినిమాలకు గాను ఎన్నో పాటలను రాసి తనదైన ముద్ర వేశారంటూ కొనియాడారు. ఈరోజు కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది గారి 93వ జయంతి సందర్భంగా మేము బీచ్ రోడ్లో ఉన్న నాన్నగారి విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించడం జరుగుతుంది. విశాఖ ప్రజలందరికీ కూడా కళలు కళాకారులను ఆదరించడంలో ఎప్పుడు ముందంజలోనే ఉంటారు. అలాగే నాన్నగారు ఉత్తరాంధ్ర నుంచే మీ అందరికీ తెలిసిన విషయమే, ఉత్తరాంధ్రలో వీరఘట్టం రాయవలసలో టీచర్గా జాబ్ చేస్తూ అక్కడున్న పల్లె పదాలను తీసుకొని ఆయన తెలుగు సాహితీ చరిత్రలో కళారంగంలో జానపద కవిగా ఆ పల్లె పదాలతోనే పాటలు రాస్తూ జానపద కవిగా ఒక ముద్రను వేసుకోవటం అనేది జరిగింది. నాన్నగారి పాటల్ని చూస్తే మొట్టమొదటి పాట పల్లిసీమ అయిన సూరట్టుకు జారతాది సితుకు సితుకు వానచుక్క పాటతో స్టార్ట్ చేసిన, విడుదలైంది ప్రాణం ఖరీదు యాతమేసి తోడిన ఏరి అందదు పొగులు పొగులు ఏడ్చిన పొంత నిండదు పాటతో చిరంజీవి మెగాస్టార్ గారికి మొట్టమొదటి డూయట్ కూడా ఎన్ఏఎల్లో ఎందాక పాటతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఈ తరం పిక్చర్స్, మోహన్ బాబు గారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సినిమాలన్నీ, జైబేరి మూవీస్, ఇలా ఒకటి కాదు మురళీమోహన్ గారికి ఎన్నో 1800 పాటలు రాసిన కవిగా మనందరికీ సుపరిచితులే. కవిగారి పాటల్ని చూడాలన్నా ఆయన ప్రస్థానాన్ని చూసుకుంటూ వెళితే స్వతంత్ర సమరయోధుల వారసుడిగా వాళ్ళ తండ్రి గారి బాటలో నడిచి ఒక కొరియర్ బాయ్గా ఆయన పనిచేసి, బహుశా దానివల్లేమో కావచ్చు ఆయన పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అన్నారు. అంతేకాకుండా చేతి చిటికినేలు కలిస్తే కళ్యాణం, కాలి బుట్టన వేలు కలిస్తే నిర్యాణం అన్న మాటల్ని ఆయన చెప్పడం జరిగింది. జీవిత చరిత్రలోనే మనం చూస్తే, మన జీవిత గమనంలో జీవిత ప్రయాణంలో చూస్తే చిన్న అక్షరాలతో చిన్న పదాలతో జీవిత అర్థాలని చెప్పే వ్యక్తిగా జాలాది గారిని మనం ఈరోజు చూస్తూ ఉంటాము. అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీము నెత్తురు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్న నిద్ర ముదర పడినాక పాడే ఒక్కటే, వాళ్ళ కాడు ఒక్కటే అని చెప్పిన కవి. ఈరోజు ప్రముఖ రచయిత, మన అందరి అభిమాన రచయిత, ఉత్తరాంధ్రకి ఒక వెలుగు తెచ్చినటువంటి వ్యక్తి 93వ జయంతి శ్రీ జాలాది గారి జయంతి. ఆయనకి ఇవాళ పూలమాలలు అర్పించి మా కుటుంబ సభ్యులందరితో కలిసి వేయడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన 1800 పాటలతో పాటు ఒక అద్భుతమైనటువంటి పాట మాకు తెలిసింది మేజర్ చంద్రకాంత్లో ఉంది, పుణ్యభూమి నాదేశ్వరి. దాంతో మాకు అంతకు ముందు వరకు మాకు అంత అవగాహన లేదు నా వరకు. సో ఎన్నో పాటలు రాసి ఉత్తరాంధ్రతో పాటు దేశం గర్వించదగ్గ విధంగా ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం కుటుంబ సభ్యులతో మేమందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో పద్మశ్రీ ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది.
అది వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని సిలిండర్ ప్రమాద ఘటనలోని మృతుడు సిహెచ్ ముత్యాలు ఇంటికి వెళ్లి ఆయన భార్య ప్రమీల, శ్రీను భార్య లక్ష్మిలకు 10 లక్షల సహాయానికి సంబంధించిన చెక్కులను హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెల్డింగ్ షాపుల్లో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా దురదృష్టకరం. మొన్న 7వ తారీఖున మనకి ఇక్కడ మహారాణిపేటలోని ఒక ఫిషింగ్ హార్బర్ దగ్గర నియర్ బై ఒక గ్యాస్ సిలిండర్ ఇంచుమించు వెల్డింగ్ సెంటర్లోని ఒక బ్లాస్ట్ జరిగి ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోవటం, చింతకాయల ముత్యాల నాయన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చనిపోవటం చాలా దురదృష్టకరం. నిజంగా కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు చెల్లా గణేష్ అదేవిధంగా శ్రీను ఇద్దరు కూడా ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు సుమారుగా ఇంకొక 3 గాయాల పాలై ఉన్నారు. అందులోని ఎల్లాజీ అదేవిధంగా ఇప్పల్లి రంగారావు ఇద్దరు కూడా ఈరోజు కేజీహెచ్లో వాళ్ళు ఈరోజు వైద్యం పొందుతున్నారు. అదేవిధంగా టి సన్యాసి ఇతను మెడికవర్లో ఈరోజు వైద్యం పొందుతున్నారండి. నిజంగా చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మేమందరం కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వెల్డింగ్ సెంటర్స్లోని పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రికాషన్స్తోని వాళ్ళు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ ఆ సెంటర్లోని ఆ షాపే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ కూడా ఈ బ్లాస్ట్ వల్ల దగ్ధమైపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది కూడా గాయాలైనాయి అని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారు మేము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తక్షణమే ఆ గవర్నమెంట్ కూడా స్పందించింది. ఇమీడియట్ గా అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా ఇమీడియట్ గా చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోందండి. ఇన్వెస్టిగేషన్ లోని ఏది రాయాల్సిన అవసరం లేదు. ఇందులో ఎటువంటి దాపరికాలు కూడా ఉండవు. డెఫినెట్ గా ఆ బ్లాస్ట్ కారణాలు కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మేము కూర్చొని డిసైడ్ చేసుకుంటున్నాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్తాం. అవగాహన కల్పించలేకపోవడం కాదు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, జనరలైజ్డ్ క్యూరియాసిటీ ఉంటుంది హ్యూమన్ నేచర్లో. అటువంటి పరిస్థితులు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మీరు ఏదైతే చెప్తున్నారో దాని మీద కూడా మేము కూలంకషంగా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నామంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే మాకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎందుకు జరిగిందని చెప్తాము. అట్ ద సేమ్ టైం మత్స్యకారులకి కూడా ఎప్పటికెప్పుడు మేము కూడా అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము పెట్టుకుంటున్నాం కూడా. ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ అందరం కూడా మత్స్యకారులకి ప్రత్యేకంగా ఒక అవగాహన శిబిరాలు కూడా కొనసాగిస్తాం. విఎంఆర్డీఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం పోర్ట్ స్టేడియం వేదికగా జరిగిన క్రీడా ఉత్సవాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్రీమతి శ్యామల దీపిక, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, క్రెడై పూర్వ అధ్యక్షుడు ధర్మేంద్ర, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అధినేత పొట్టేటి కాశీ విశ్వనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం క్రికెట్ మరియు టగ్ ఆఫ్ వార్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బ్యాడ్మింటన్ చేయగా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు బౌలింగ్ చేశారు. అలానే విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, విఎంఆర్డీఏ జట్టుగా ఎమ్మెల్యేలు ప్రతినిధులు ఒక జట్టుగా టగ్ ఆఫ్ వార్ ఆడగా విఎంఆర్డీఏ జట్టు గెలుపొందింది. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. VMRDA తరఫు నుంచి
నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా స్వాగతం. అలాగే విచ్చేసిన ప్రతి మా ఎమ్మెల్యే గేమ్స్ లో ఎక్సలెంట్ బౌలింగ్ డైరెక్ట్ ఫేస్ నేను చూసాను. ఎక్సలెంట్ బౌలర్ అంటే ఇప్పుడు మిమ్మల్ని బౌలింగ్ చేయమని ఆయన అలాగే ఫస్ట్ సినిమా ఆడింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినిమా ఆడుతా ఉంది. సో చూసి సార్ ఇంటర్నేషనల్ ఆడారు కదా. విశాఖ సిటీ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరస్వతి పార్కులోని నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అంటూ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎస్ఐ ఈవీసీఎం ఎరవనాయుడు, అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసీహెచ్ అప్పారావు, సెక్రటరీ ఎన్ రాంబాబు, ఈవి విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై బాబు. ఈరోజు మేమందరం అభిమానించే మా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు. ఇంకా 50 ఎప్పుడు వచ్చింది అనిపిస్తుంది. ఈ లుక్ సో యంగ్. వాళ్ళ కూతురు మహేష్ బాబు ఇంకా అన్నయ్య చెల్లిలా ఉంటున్నారు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం అన్నమాట. ప్రిన్స్ మహేష్ బాబు కూతురేనా చెల్లా అంటే దట్స్ సచ్ ఎ గ్రేట్ హీరో, ద రియల్ హీరో అని చెప్పాలన్నమాట. ఎందుకంటే రియల్ హీరో అని ఎందుకు చెప్పాలంటే ఎవరంటే ఇంతవరకు కూడా 4500 గుండెల్ని ఊపిరిచ్చినటువంటి హీరో అన్నమాట. చిన్నారుల గుండెలు కాపాడాడన్నమాట. అంటే 60 సంవత్సరం 70 సంవత్సరం వచ్చినప్పుడు గుండె కాపాడడం గ్రేట్ కాదు. ఒక చిన్నారికి ఒక 80 సంవత్సరాలు లైఫ్ ఇచ్చాడు. అలాగా 4500 చిన్నారులకి ఏం చెప్తాం. వాళ్ళే భారత ప్రధానమంత్రులు కూడా అవుతారేమో ఫ్యూచర్లోనే. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానాయకులు అవుతారేమో ఫ్యూచర్లోనే. అలాంటి వాళ్ళని గుండెల్ని కాపాడినటువంటి మహా హీరో. ఇంకా సినిమా ఫీల్డ్ అంటారా, డైరెక్టర్స్ అందరూ మన హాలీవుడే కాదు బాలీవుడ్ అంటారు. ఏంటంటే ఈస్ అ డైనమైట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్ అంట. డైనమైట్ అంట అంటే డైరెక్టర్కి ఒక డైనమైట్ లాంటి అంట. అంత పవర్ఫుల్ డైనమైట్. విశాఖ లలితాపీఠంలోని శ్రావణమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కూర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి, లలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామిల ఆశీస్సులతోని అంగరంగ వైభవంగా పూజాధికాలు జరుగుతున్నాయి. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం పూజ, హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతోని బాసిల్లుతోంది అంటూ అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. ఈ లలితాపీఠంలోని ప్రతి నెల జరుగు కార్యక్రమ వివరాలు తెలుపుతూ ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి పాలాభిషేకం, ప్రతి పౌర్ణమికి శ్రీ చక్ర నివారణ అర్చన, ప్రతి నెల సంకటహార చతుర్థికి సాయంత్రం 6 గంటలకు గణపతికి పంచామృత అభిషేకం మరియు గణపతి హోమం, ప్రతి నెల బహుళ పంచమికి శ్రీ వారాహి హోమం, బహుళ అష్టమి ఉదయం నుంచి చండీ హోమం జరుగుతుందని చెప్పారు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. భగవద్భక్తులకు మనవి,
మన విశాఖ కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ విద్యాపీఠంలో శ్రీ 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 జగద్గురువులు పరమ పూజ్యులు పరమహంస పరిప్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానందవాది మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తరపీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానందవాది మహాస్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క శ్రావణ మాసం ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసం 3వ వారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రాతకాలం ముందే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, అలాగే అమ్మవారికి బంగారు సాటికతో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం, అలాగే పద్మావతి అమ్మవారికి విశేషమైనటువంటి గాజులతో అలంకార కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని మనవి. అమ్మవారికి ప్రాతకాలం అందే కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి అలంకరణ కార్యక్రమం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం, అలాగే మణిద్వీపంలో చక్రరాజానికి నవావరణార్చన కార్యక్రమం, అలాగే రేపు ఉదయం స్వామివారి యొక్క శ్రీభూనిరాసమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా, శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే లక్ష్మీ హయగ్రీవ జయంతి సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క ప్రతి పౌర్ణమికి అమ్మవారు జరిగేటువంటి శ్రీచక్ర నవార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు అలాగే స్వామివారి కృపకు పాత్రలవుతారని మనవి. శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం దర్శించుకొని అమ్మవారి కృపకు స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాం. కూడా చాలా శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోనే ఇక ఈ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాం. అమ్మవారు అంటే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకం. శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకుంటే చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా మనకి ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. ఏం కోరుకున్నా ఈ శ్రావణ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు, బాగా వస్తారు ఎక్కువ మంది రష్గా. ఏం కోరుకున్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. అంత మహిమ తల్లి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టిన మంత్రి, సోదరభావం చాటిన హోంమంత్రి అనితకు అభినందనలు తెలిపిన పోలీసు అధికారులు. అతిథులపై దాడులు అరికడదామంటూ దీక్ష పూనిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రక్షాబంధన్ పురస్కరించుకుని అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని కోరిన విద్యార్థి నాయకులు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఫ్యాన్స్. రక్తదాన శిబిరం, వృద్ధులకు చీరల పంపిణీతో సేవా తత్పరతో అభిమానాన్ని చాటిన మైన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.